తమిళనాడులోని కొడైకెనాల్ హిల్ స్టేషన్ అందాలకు పేరుగాంచింది. కానీ ఈ అందాల వెనుక ఇంకా దాగి ఉన్న కొన్ని స్వర్గసీమమైన గ్రామాలు ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక గ్రామానికి వెళ్ళబోతున్నాం. అదే పూండి విలేజ్. ఈ విలేజ్కి వెళ్ళే ప్రయాణమే ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనకిస్తుంది. వంకర వంకరగా తిరిగే రోడ్లు, మేఘాల మధ్య దాగి ఉన్న అడవులు, ప్రతి మలుపులో క్రొత్త అందం మనకు కనిపిస్తుంది. ఈ ప్రయాణం గమ్యానికి మించిన ఆనందాన్ని మనకిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మేము వెళ్తున్నాం పూండి విలేజ్కి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. వెళ్ళే దారిలో మాకు ఒక లొకేషన్ కనబడింది, అక్కడ ఆగాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం పూండి విలేజ్లోకి. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఇక్కడ. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్న ఇల్లులు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, దిస్ ఈస్ పూండి. ఇక్కడ దిస్ ప్లేస్. ఇవి గార్లిక్ తోటలు చూడండి, పూతకొచ్చింది ఇప్పుడే. ఇంకొక 3-4 monthsలో మొత్తం గార్లిక్ వచ్చేస్తుందంట. ఇక్కడ పబ్లిక్ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. వ్యవసాయం, పశుపోషణ వారి ప్రధాన జీవనాధారం ఇక్కడ. ఫ్రెండ్స్, ఇవన్నీ ఫార్మింగ్కి యూజ్ చేసే వాటర్. ఇవి కొండల పైనుంచి వస్తూ ఉన్నాయి వాటర్. ఇవి ఈ వాటర్ మొత్తం ఫామ్ ల్యాండ్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా సిటీలో బిజీ లైఫ్ గడిపి ఇక్కడికి రాగానే మా మనసుకి ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలాంటి విలేజెస్కి వెళ్ళండి. మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ జింజర్, గార్లిక్ పంటలతో పాటు క్యారెట్స్, క్యాబేజ్ వంటి పంటలు కూడా విస్తారంగా ఇక్కడ పండిస్తారు. చూడండి, ఇక్కడ కొందరు విలేజర్స్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, జింజర్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్, తెలంగాణ. ఫ్రెండ్స్, అవి కలుపు మొక్కలు తీసేస్తున్నారు వీళ్ళు జింజర్లో. హౌ మెనీ డేస్ జింజర్ కమ్? 5 months. More 5 months. Okay. சாப்பாடியா? சாப்பிடியா? இல்ல. நீங்க சாப்பிடுறீங்களா? இல்ல. நீங்க என்ன சாப்பிட்டீங்க? எனக்கு தமிழ் தெரியாது. వీళ్ళు తినకుండా చేస్తారంట ఇంకా. బాయ్. సే బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లౌడ్లీ ఏమంటారు, గట్టిగా. వెయిట్, ఉస్కూట. ఇన్ తమిళ్ వాట్ యూ విల్ టెల్? ఏమంటారు లేవేమని? ఎంగర్చు. ఎంగర్చు. యూ ఆల్సో ఎంగర్చు. సొల్లు సొల్లు ఆంటీ. వై వై ఎండ? బికాస్ నో ఎండ. ఫ్రెండ్స్, చూడండి, వీళ్ళకి మేము ఎవరమ్మో తెలియదు. అట్లా ఫొటోస్ దిగుతుంటే చాయ్ అసలు ఫస్ట్ అన్నం తిందు రండి అన్నారు. వద్దు అని చెప్తాం. టీ ఇస్తున్నారు. అట్లుంటాయి ఊర్లలో ప్రేమలు, ఇలా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ విలేజ్ లవ్. What a wonderful. Nice. Super. Super tea. Nice. No. We go. Wow. అసలు ఇది మిల్క్, ఒరిజినల్ మిల్క్. ఒరిజినల్ మిల్క్, రైట్? ఒరిజినల్ కౌ మిల్క్, ఒరిజినల్
Yes. దే డోంట్ యూస్ ప్యాకెట్ మిల్క్, That tasty. దే యూస్ ఒరిజినల్ కౌ మిల్క్. ఇక్కడ న్యాచురల్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇగో అట్లా తెంపుకొని, భూమిలో నుంచి వచ్చినవి తెంపుకొని వండుకొని తింటారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గుర్తొస్తుంది చాయ్ తాగుతుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బర్రెలు ఉండేవి, అక్కడ పిండుకొని చాయ్ చేసేది వెంటనే. సేమ్ అదే టేస్ట్ ఉంది. సూపర్. దేవుని కృప మా ఎడల హెచ్చుగా ఉన్నాయి. వాట్ ఈస్ దట్ కర్రీ? కర్రీ Cauliflower. క్యాలీఫ్లవర్ తింటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు క్యాలీఫ్లవర్ వండుకున్నారు. వాళ్ళ రైస్ చూడండి ఎంత దొడ్డుగా ఉందో, మన లెక్క పాలిషింగ్. న్యాచురల్ రైస్. ఇన్ అవర్ సైడ్ లిటిల్ బిట్ రైస్, నాట్ దట్ మచ్ బిగ్. సన్న. This is from this village people. They are పూండి విలేజ్. very good love. That's called agape love. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. మధ్యలో కుంబారాయ్ అనే విలేజ్లో జాకబ్స్ కిచెన్లో ఆగాము ఫర్ లంచ్ కొరకు. ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ తీసుకున్నాం. సూపర్ ఉంది టేస్ట్. ఇది ఇక్కడ బిర్యానీ అంటున్నారు కానీ మన దగ్గర దీన్ని పలావ్ అంటారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి జాకబ్స్ కిచెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరో క్రొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు. దిస్ ఈజ్ అనిల్ జోసఫ్ ఫిలిం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. If the wild takes hold, will you come?